హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 12th డే వ్లాగ్ అండి ఇది. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ వేడి నీళ్ళు తీసుకున్నాను. అలానే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఆవకాడో శాండ్విచ్ చేసుకుంటున్నాను. బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దానికోసం ఒక ఉల్లిపాయ, టమాటా, కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాను. అలానే ఒక హాఫ్ నిమ్మ చెక్క కూడా తీసుకున్నాను. ఇదండి ఇప్పుడైతే ఆవకాడో కట్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను ఈ ఆవకాడోతో. దీనిలో విటమిన్ ఇ ఎక్కువ ఉంటుందంట. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలానే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఒంట్లో. అధిక బరువు ఉన్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని ఇలా ఆవకాడోని అయితే నేను కట్ చేసుకొని ఇలా స్పూన్తో తీసుకున్నాను నీట్గా. ఇంకొంచెం పండుంటే బాగుండేది, ఫస్ట్ టైం కదా తెలియక ఇలా కట్ చేసాను. అసలు ఏ టేస్ట్ లేదు ఇదైతే, కానీ హెల్త్కి మంచిదంట. అందుకని దీనిలో కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అలానే కొత్తిమీర, టమాటా, నిమ్మరసం పిండుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను కదా, దీన్ని మెత్తగా ఫ్రోక్తో కానీ ఇట్లా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోద్ది. కానీ నాకైతే అవ్వలేదు. నేను చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను. తర్వాత ఈ బ్రౌన్ బ్రెడ్ని బటర్ వేసుకొని ఫ్రై చేసుకొని దీని మధ్యలో పెట్టేసి శాండ్విచ్ అయితే బ్రేక్ఫాస్ట్కి కంప్లీట్ చేసుకున్నాను. అలానే మధ్యాహ్నం లంచ్లోకి నేను చేపల పులుసు చేసుకుంటున్నాను. నెల్లూరు చేపల పులుసు. దానికోసం ఇద్దొండి చేపలు, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. అలానే ఉల్లిపాయలు, టమాటా, మామిడికాయ కూడా కట్ చేసుకుంటున్నాను. నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ కంపల్సరీ వేసుకోవాలి. ఈ చేపల పులుసు కోసం అయితే కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో తీసుకున్నాను. కుండ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేడయ్యాక కొంచెం ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇదండి కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత టమాటాల ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఈ చేపల పులుసులో ఉప్పు, కారాలు ఎక్కువ పడతాయి. దానికోసం ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుంటే మాడిపోతుంది. లేదంటే ఎక్కువసేపు ఉంచామంటే కారం వేసాం కదా. ఇప్పుడు ముందుగా చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాను. ఈ చింతపండు పులుసు వేసాక కొంచెం తెల్లిన తర్వాత చేప ముక్కలు కూడా వేసేసి ఇలా తిప్పుకోవాలి. గంట పెట్టి కలపకూడదు. కలిపామంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాము. ఈ ఉడికే లోపల మనం ముందుగా వేయించుకున్నాం కదా ధనియాలు, మెంతులు, ఆవాలు, ఇదైతే పౌడర్ చేసేసుకొని దీనిలో వేసేసుకుంటున్నాను చేపల కూరలో. ఈ పౌడర్ వేసాక కూడా కొంచెం ఉడకాలి. చూడండి ఇప్పుడైతే మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇది ముందు రోజు చేసుకుంటే నెక్స్ట్ డేకంతా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే కొత్తిమీర చల్లి ఆపేసుకుంటున్నాను. అంతే అండి. వేడివేడిగా లంచ్లోకి అయితే వేడివేడి అన్నము, ఒక బాయిల్డ్ ఎగ్, అలానే చేపల పులుసు. మధ్యాహ్నం హెవీగా తీసేసుకున్నాం కదా, అందుకని ఈవినింగ్ డిన్నర్లోకి అయితే లైట్గా తీసుకుందామని ఒక క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకున్నాను. అలానే స్వీట్ కార్న్ ముక్కలు కూడా తీసుకొని నా డిన్నర్ అయితే ఫినిష్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.